ఈరోజు పరోటా షేర్వా ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం మనం 2 రకాల పేస్ట్ చేసుకోవాలి. అందులో ఫస్ట్ది ఒక పెద్ద ఆనియన్, ఒక టమాటో కలిపి ఇలా ఫైన్ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు, ఒక గుప్పుడు జీడిపప్పులు, ఒక గుప్పుడేమో కొబ్బరి ముక్కలు. ఇది ఎండు కొబ్బరి నేను తీసుకున్నది. మీ దగ్గర ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరిని నూనెలో ఫ్రై చేసేసి అది వేసుకోండి. ఇంకా 5 లవంగాలు, 2 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని దాన్ని కూడా ఫైన్ పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఉల్లిపాయ అండ్ టమాటో పేస్ట్ ఉంది కదా, అది వేసి అందులో కొంచెం ఉప్పు, పసుపు యాడ్ చేసుకొని ఇలా ఆయిల్ పైకి తేలిపోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇది మొత్తం మనం కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొంచెం కారం కూడా యాడ్ చేసి అది కూడా ఒక్కసారి ఫ్రై చేసుకొని మనం నువ్వులు అది ఇంకొక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసుకోవాలి. నువ్వులు జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకొని దీన్ని కూడా దగ్గరుండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇందులో నుంచి కూడా ఆయిల్ ఇలా పైకి తేలిపోతుంది. ఇలా తేలిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక్క నిమిషం కలిపి తర్వాత ఇందులోకి 3 to 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని దీన్ని ఇంకా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి ఒక 2 to 3 మిర్చిని కూడా ఇలా చీలికల్లా పెట్టుకొని వేసేసుకోండి. చూసారా, ఇట్లా మంచిగా పొంగొచ్చి మరుగుతూ ఉంటుంది. కొంచెం సేపు హై ఫ్లేమ్లో, కొంచెం సేపు లో ఫ్లేమ్లో పెట్టుకొని మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలంటే ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మరిగించుకోండి. ఇందులో చిక్కగా రావాలంటే మనం ఆనియన్స్ అండ్ నువ్వులు పేస్ట్ ఉంది కదా, అది ఎక్కువ వేసుకుంటే కొంచెం చిక్కగా వస్తుంది, అది తక్కువ అయితే పలుచగా ఉంటుంది. లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఇట్లా మరిగించేసుకోండి. అంతే, పరోటాలోకి షేర్వా రెడీ. మేమైతే ఎక్కువ డీమార్ట్స్లో దొరుకుతాయి కదా పరోటా, అవి తెచ్చుకున్నప్పుడు ఈ షేర్వా పెట్టుకుంటాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.